ములుగు జిల్లాలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకలు జరిగాయి. ములుగు జిల్లా మల్లపల్లి మండలం బాక్యతండాలో బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకుల మారి లక్ష్మీ నరసింహారావు, అదేవిధంగా ములుగు అసెంబ్లీ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి నాయకులు, కార్యకర్తలు ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణలో నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి లాంటి ఓ మంచి పథకాన్ని కేసీఆర్ అందించడానికి కారణమైన ఈ గ్రామంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. గ్రామంలో మొక్కలు నాటి అనంతరం కేక్ కట్ చేసి బాక్యతండా వాసులకు చీరలను పంపిణీ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు కేసీఆర్ గారి 71వ జన్మదిన ఉత్సవాలను ఇక్కడ ఘనంగా ములుగు నియోజకవర్గ పార్టీ మన ములుగు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టడం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మణరావు గారు, అదేవిధంగా ఇన్ఛార్జి గారు నాగజ్యోతి గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా చేపట్టడం జరిగింది. వారు అభినందనీయులు. ఎందుకంటే నాటి చరిత్ర కొత్త తరానికి, యువతరానికి, నవతరానికి తెలియజేసేటువంటి గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. ఇక్కడ ఆనాడు కీమానాయక్ కుటుంబంలో పుట్టినటువంటి కల్పన ఆడబిడ్డ పెళ్లి కుదిరిన తర్వాత తెల్లవారితే పెళ్లి నిశ్చయం జరిగింది. పెళ్లి ముహూర్తం దగ్గరకు వచ్చిన సందర్భంగా ఆనాడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని హోదాలో మేడారం సమ్మక్క సారాలమ్మ మొక్కు తీర్చుకునే కార్యక్రమంలో ఆనాడు బస్సులో రావడం జరిగింది. ఆనాడు జిల్లా పార్టీ కన్వీనర్గా ఉన్నప్పుడు ఈ బాక్యతండ కాలిపోయింది అనేటువంటిది రిటర్న్ జర్నీలో తెలిసిన తర్వాత కేసీఆర్ గారు పొద్దున్నే ఇక్కడికి తెల్లవారుజామునే వచ్చి బాక్యతండ గిరిజనులను పరామర్శించి ఆనాడు పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బట్టలు కాలిపోయినాయి, బోళ్ళు మొత్తం కూడా